కథావాణి శ్రోతలందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కళ్యాణ రాముడు అనే ఒక పురాణ సంబంధి ఆర్టికల్ని మీకు నేను వినిపించబోతున్నాను. నేను రచించిన ఈ వ్యాసం గడిచిన సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా 17/4/2024 సంచిక అనే సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్లో ప్రచురించబడింది. దీని ముఖ చిత్రం కూడా వారి సౌజన్యంతో తీసుకోబడింది. అందుకు సంచిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మిమ్మల్ని ఆ కళ్యాణరాముని దర్శనానికి తీసుకెళ్తాను. వ్యాసం పేరు మరోసారి కళ్యాణ రాముడు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సీతారాముల కళ్యాణానికి బయలుదేరదాం. సృష్టి స్థితి లయలలో స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అంటూ భూమి మీద దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి ధర్మాన్ని కాపాడటం కోసం 10 అవతారాలు ఎత్తాడు. అందులో 7వ అవతారం రామావతారం. ఇది మానవ అవతారం. అందుకే దశరథ మహారాజు ద్వారా కౌసల్య కడుపున రాజవంశంలోని ఒక మామూలు మనిషిగా జన్మించి ఎంతో కష్టం నష్టం దుఃఖం అనుభవిస్తూ కూడా మనిషి అంటే ఇలా ఉండాలి అన్నట్టు మానవలోకానికి అంతటికీ ఆదర్శ పురుషుడు అయ్యాడు. పినతల్లి స్వార్థబుద్ధితో రాజ్యాధికారాన్ని లాక్కున్నా, అడవులకు వెళ్లమని ఆజ్ఞాపించినా, పితృవాక్య పరిపాలన కోసం భార్య సీతను వెంట తీసుకొని తమ్ముడు లక్ష్మణుడు తోడురాగా 14 సంవత్సరాలు కఠోర వనవాస దీక్షకును పూనాడు. పెద్దల మాటను మన్నించి మర్యాద రాముడయ్యాడు. పురుషోత్తముడయ్యాడు. సకల గుణాభిరాముడు అయ్యాడు. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించిన రాముని చరితను వ్రాసిన వాల్మీకి మహర్షి తన రామాయణ ఇతిహాసంలో రాముని ఇలా వర్ణించాడు. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుతః నియతాత్మా మహావీర్యో జ్యుతిమాన్ ధృతిమాన్ వసి అని. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామ అని పేరు గల ఈ మహాపురుషుడు జనులందరి చేత తెలియబడినవాడు. నిశ్చితమగు స్వభావం కలవాడు. స్వయం ప్రకాశం కలవాడు. ధైర్యము ఇంద్రియ నిగ్రహము కలవాడు. సమస్త ప్రపంచాన్ని తన అధీనంలో ఉంచుకున్నవాడు అని దీని భావం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అన్న పద్యంలో రాముని వర్ణన ఎలా ఉంటుందంటే, రాముడు వచ్చి మన కళ్ళ ముందు నిల్చున్నట్టుగా ఉంటుంది. ఆజానుబాహుడైన దేహం కలవాడు, రఘుకులాన్వయానికి రత్నదీపం వంటివాడు, తామర రేకుల వంటి విశాల నేత్రములు కలవాడు, రాక్షసులను సంహరించినవాడు అయిన రాముడు దశరథాత్మజుడు, సీతాపతి. అసలు రామ అన్న 2 అక్షరాలలోనే పరబ్రహ్మ ఉంది. శ్రీరాముని హృదయంలో రమింపచేసుకోగల తత్వం ఉంది. అందుకే రమయతి ఇతి రామః అన్నది రామశబ్దానికి నిర్వచనం అయింది. ఆ రాముని గురించి వాల్మీకి రచించిన ఇతిహాసమే రామాయణం. రామస్య ఆయనం రామాయణం. రా అనగానే మన నోరు తెరుచుకొని మనం చేసిన పాపాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మళ్ళీ మా అనగానే నోరు మూసుకుంటుంది గనక బయట ఉన్న పాపాలు లోపలికి ప్రవేశించవు.
అందుకే రామనామ స్మరణ జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని ఆధ్యాత్మిక కోవిదులు చెప్తారు. ఇక విష్ణు సహస్రనామ స్మరణ అయితే ఎంత శక్తివంతమో మాటల్లో చెప్పలేనిది. అయితే 1000 నామాలు చదవటానికి సమయం, ఓపిక చాలా అవసరమవుతాయి భక్తునికి. అందుకే ఒకరోజు పార్వతి శివుని అడిగిందట, విష్ణు సహస్రనామ పఠనానికి కాస్త సూక్ష్మమైన మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అని. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం, ఇది పార్వతి శివుణ్ణి అడిగింది. సమాధానంగా శివుడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రామనామ వరాననే అని చెప్పాడట. ఈ శ్లోకాన్ని రోజుకు 3 సార్లు పఠిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం లభిస్తుంది. అంతేకాదు శివ సహస్రనామ ఫలితం కూడా దక్కుతుంది అన్నది శివుడు ఇచ్చిన సమాధానం. అది కూడా అనలేని వాళ్ళు రామ 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 అని 3 సార్లు అనుకున్నా చాలు. అదే రామతారక మంత్రం. భక్తులకు ఈ సంసార జంజాటం నుంచి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదించటమే కాక పునర్జన్మ రాహిత్యాన్ని వరంగా ప్రసాదించే మంత్రం. అలాంటి రాముడి చరిత్రను తెలిపే ఎన్నో రామాయణ ఇతిహాసాలు ఎన్నో భాషల్లో వచ్చాయి. అందులో యథార్థ గాథలతో పాటు కల్పిత కథలు ఎన్నో వచ్చి మధ్యలో చేరాయి. ఆ కల్పిత కథలు సైతం ఔచిత్యాన్ని కోల్పోకుండా రచింపబడినవి గనుక అసలు కథకు అవి శోభను తెచ్చాయే కానీ నష్టం కలిగించలేదు, రసాభాస కానివ్వలేదు. ఇన్ని రామాయణాలను ఇంతమంది వ్రాయటానికి కారణం, ఇప్పటికీ రాస్తుండబడటానికి కారణం, రాముడు ఇంటింటి బాలుడిలా, ప్రతి ఇంటి దైవంలా, దైవం మానుష రూపేణ అన్నట్టు సంచరించటం, కొలువై ఉండటం. అంతేకాదు రాముణ్ణి తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకున్నారు అందరూ. పిబతే రామరసం అని సంకీర్తనకారులు అంటే, శ్రీరామని నామమేమి రుచిరా, ఏమి రుచి ఏమి రుచి ఎంత రుచిరా అంటూ రామనామంలోని రుచిని మరిగి పాటలుగా పాడుకున్నారు భక్తులు. కష్టం వచ్చినప్పుడు రామ నీవే కలవు అని ప్రార్థించటం, రామ రామ అన్న రామరక్ష మంత్రాన్ని జపించటం, జరగరానిది జరిగినప్పుడు రామ రామ అనుకోవటం, తమ ఇంట పుట్టిన బిడ్డలకు రాముని పేరు పెట్టుకోవటం, ఇలా ఒకటా రెండా, సర్వం రామమయం. రాముడు కేవలం దైవంగా మిగిలిపోయి ఉంటే జనం రామునికి ఇంత దగ్గరయ్యేవాళ్లు కాదు, హృదయంలో చేర్చుకునేవాళ్లు కాదు. గుడిలోపలి గర్భగుడిలో ఉంచి పూజలు చేసేవారు, అంతే. రామునిలోని సుగుణాల కారణంగానే ఆయన జనబాహుళ్యంలోనే కాక తిరియక్కులలో, వానర జాతిలో, ప్రకృతిలోని అణువణువులో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక సజీవ పాత్రలా నిలిచిపోయాడు. రామాయణ మహాకావ్యం శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం పుంసాం మహాపాతక నాశనం అన్నారు. అందుకే అంత గొప్ప కావ్యమైన రామాయణంలో నాయకుడైన రాముణ్ణి ఆపదామపహర్తాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని ప్రార్థిస్తారు భక్తజన కోటి. రామనామంలో పంచాక్షరి మంత్రం మిళితమై ఉందని, రాముడిని స్మరిస్తే శివుని కూడా స్మరించినట్టేనని నమ్ముతారు. రామాయణం అంత గొప్పది కనుకని ఆదికావ్యమైన వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూ ఆ తర్వాత ఎన్నో రామాయణాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా మనకు ప్రామాణిక గ్రంథం మాత్రం సంస్కృత రామాయణమే. ఆ రామాయణం ప్రకారం ఈరోజు అంటే చైత్రశుద్ధ నవమి రోజు రాముని జననం, సీతారాముల కళ్యాణం జరిగాయి. పుట్టినరోజు నాడే కళ్యాణం రోజు కావటానికి కారణం ఇదే. చాలామందికి పుట్టినరోజు కళ్యాణం ఏమిటి అన్న అనుమానం ఉంది కనుక చెప్తున్నాను.
రాజైనంత మాత్రాన రాముని జీవితం పూల పక్కేమీ కాదు. మామూలు మనుషుల కన్నా ఎక్కువ కష్టాలను అనుభవించాడు. మంచి వ్యక్తిగా, మర్యాద రామునిగానే కాక రాజుగా రాజధర్మాన్ని పాటించటం కోసం మనసుని కష్టపెట్టుకుని మరీ కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. దాని కారణంగానే ఇప్పటికీ రామాయణం కొన్ని విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది. వాటిని త్యాగాలుగా గుర్తించలేని వాళ్ళు రాముని నిందించారు కూడా. ఇవి రాముని కష్టాలలో ఒక భాగమే. పూర్వ రామాయణంలో సీతావియోగం చాలదన్నట్టు మళ్ళీ ఉత్తర రామాయణంలో కూడా సీతాపరిత్యాగం చేయవలసి వచ్చింది. అంతెందుకు, రామావతారం పరిసమాప్తి అయిన తర్వాత కూడా మహమ్మదీయుల దాడుల బెడద రామమందిరాలకు తప్పలేదు. అలా కొన్ని దశాబ్దాలుగా పట్టుకున్న ఈ పీడ పోయిన సంవత్సరమే తొలగిపోయి మళ్ళీ అయోధ్యలో రామమందిరం నిర్మించబడటం, బాలరాముని ప్రతిష్ఠ జరగటం, వీటితో తొలగిపోయి మళ్ళీ మన అయోధ్య రామయ్యను మనం సొంతం చేసుకోగలిగాం. అప్పటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలకు ఒక ప్రత్యేక శోభ సంతరించుకుంది. భద్రాచలంలో అంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకిస్తున్న భక్తుల హృదయాలు ఆనంద పారవస్యంలో మునిగిపోతాయి. ఈరోజు తాటాకు పందిళ్ళు, అధిక సంఖ్యలో భక్త సందోహం పెళ్లికి రావటం, తెలంగాణ ప్రభుత్వం పట్టుకెళ్లే ముత్యాల తలంబ్రాలు, రామదాసు చేయించిన పుస్తెతో కలిపి 3 పుస్తెలు గుచ్చిన పసుపు తాడును రాముడు సీత మెడలో కట్టటం, బాజాలు, భజంత్రీలు, మంగళ తూర్యాలు, వేద పండితులు పఠించే పెళ్లి మంత్రాలు, అందమైన అర్థవంతమైన విశ్లేషకుల పెళ్లి వ్యాఖ్యానాలు, వడపప్పు పానకాలను భక్తులు సేవించటం, కళ్యాణాక్షతల పంపకం, ఇలా ఒకటా రెండా, చూసిన వారికి చూడముచ్చట. సీతారాముల కళ్యాణం చూడటానికి భక్త కోటికి 2 కళ్ళు సరిపోవు, చేతులు జోడించటానికి 2 చేతులు సరిపోవు అన్నట్టు ఉంటుంది ఆ వేడుక. దేవుడి పెళ్లికి అంతా ఆహ్వానితులే. ప్రత్యేకంగా ఎవరూ ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదు. మన రామయ్య పెళ్లి మనింట్లో పెళ్లి లాంటిది గనక సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి అంటూ అందరం కలిసి పెళ్లికి వెళ్ళవలసిందే. ఈ రోజుల్లో తూతూ మంత్రం అన్నట్టుగా అవుతున్న పెళ్లిళ్ళు సిగ్గుపడేలా సంప్రదాయం, శాస్త్రం కలగలిసిన ఆ పెళ్లి వైభవాన్ని చూసి తరించి కన్నులకు పండుగ చేసుకోవలసిందే. అక్కడి కళ్యాణాక్షతలను తెచ్చి మన ఇంట్లో పెళ్లి కావలసిన ఆడపిల్లల తల మీద వేసి త్వరలో పెళ్లి కూతుళ్ళు అయ్యేలా, మంచి భర్త లభించేలా ఆ సీతారాముల ఆశీస్సులను వాళ్లకు అందించాల్సిందే. ఇప్పుడు ఈ పెళ్లి వేడుకను చూడకపోతే మళ్ళీ సంవత్సరం దాకా మనకు అవకాశం రాదు. అంతవరకు కళ్యాణరాముని దర్శనానికి వేచి ఉండక తప్పదు. కనుక శుభస్య శీఘ్రం అంటూ ఈరోజే పెళ్లికి బయలుదేరి వెళ్దాం అని చెప్తూ ఇంతటితో కళ్యాణరాముడు అన్న ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. నిత్య కొత్త దంపతులైన ఆ సీతారాములు ఆయన గురించి 4 మాటలు చెప్పిన నన్ను విన్న మిమ్మల్ని చల్లగా కాపాడాలని కోరుకుంటూ మంగళం మహత్. ధన్యవాదాలు.